ఇంగ్లీష్ సులభంగా మాట్లాడటానికి ఒక సింపుల్ టెక్నిక్ చూద్దాం. చాలామందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది, కాని మాట్లాడాలంటేనే మాటలు రావు కదా. మాట్లాడదామనుకోగానే మైండ్ బ్లాంక్ అయిపోతోంది. మాటలు అస్సలు రావు. ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే ఎవ్వరూ అక్కర్లేదు, మనకు మనమే చాలు. సొల్యూషన్ చాలా సింపుల్. టాక్ టు యోర్ సెల్ఫ్, అంటే మనతో మనమే మాట్లాడుకోవడం. మరి ఎలా? ముందుగా ప్రస్తుతం మనమేం చేస్తున్నామో దాంతోనే మొదలుపెట్టాలి. ఉదాహరణకు, ఇప్పుడు మీతో మీరనుకోండి, ఐయామ్ సిట్టింగ్. లేదా మనం ఆలోచిస్తుంటే ఐయామ్ థింకింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, చెప్పండి ఐయామ్ వాచింగ్. దీన్నే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. సింపుల్గా ఇప్పుడు జరుగుతున్న పనులన్నమాట. రూల్ సింపుల్. యామ్, ఈజ్ లేదా ఆర్ వాడి వర్బ్కి ఐఎన్జీ కలపాలి, అంతే. చూడండి, చాలామంది ఐ యామ్ రెడ్ అంటారు, కానీ ఐఎన్జీ మర్చిపోకూడదు. ఐ యామ్ రీడింగ్. మాట్లాడటం అంటే నాలెడ్జ్ కాదు, అదొక హ్యాబిట్, అంతే. ఇలాగే మన పనులని, చుట్టూ జరిగేవాటిని, ఇతరులు చేసే పనులని వర్ణించవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా టైం అక్కర్లేదు. మన రోజువారీ పనులే మన ఇంగ్లీష్ ప్రాక్టీస్. ఇలా ప్రతిరోజూ చేస్తే ఫ్లూయెన్సీ పెరుగుతుంది, తడబాటు పోతుంది, ఈజీగా మాట్లాడగలుగుతారు. తప్పులు చేస్తే ఫెయిల్ అయినట్టు కాదు, తప్పులంటేనే ప్రోగ్రెస్. సో భయపడొద్దు. పర్ఫెక్ట్గా ఉండాల్సిన పనిలేదు, జస్ట్ స్టార్ట్ చేయాలి. సరే, చెప్పండి, వాట్ ఆర్ యూ డూయింగ్ రైట్ నౌ?